శ్రీగురుభ్యో నమ. విష్ణుర్విష్ణుర్విష్ణు. ఈ తీర్థపాదుకులు అనబడేటటువంటివి మనకి ఇస్తారన్నమాట. తీర్థం తీసుకున్న వెంటనే మనం గోకర్ణాకృతిలో చేతిని ఉంచి కళ్ళగద్దుకుని 3 సార్లు స్వీకరిస్తారు. లేదా అయ్యవారు ఒకసారి పోసినా మనం స్వీకరించాలి. అకాల మృత్యుహరణం సర్వపాప క్షయకరం, సమస్త అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం. ఆ దేవతామూర్తి ఏ స్వరూపం అయితే ఉంటే ఆ మూర్తి పేరు చెప్పి పాద ఉదకం పావనం శుభగం, అది కూడా పాద ఉదకం అంటారు మనకి. అకాల మృత్యుహరణం, నీకు అనుకోకుండా వచ్చేటువంటి సమస్త రకాలైనటువంటి మృత్యు భయాల నుంచి కూడా మృత్యుహరణం, సమస్త పాపక్షయకరం, నీకు శరీరంలో వచ్చి నువ్వు శరీరంతో చేయబడినటువంటి సమస్త పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి సమస్త పాపక్షయకరం. ఆ మూర్తి జగదంబ శ్రీవేంకటేశ్వర పాదోదకం పావనం సగం. ఆ శ్రీవారి పాదచరణముల నుంచి వచ్చినటువంటి తీర్థము నీకు సర్వము శుభమే చేయుగాక అనేటువంటి ఆ మంత్రంతో మనకు అర్థం చెప్తారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి మంత్రాలు, అంతటి శక్తివంతమైనటువంటి మనకి సంప్రదాయాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇవేవి ఊసిపోక పెట్టినటువంటివి కాదనమాట, అంతటి పరమోత్కృష్టమైనటువంటివి. అలాగే మనం తీసుకునేటువంటి ఊపిరి కూడా ఇదే సంకేతం, జన్మకనమాట. ఈ ఊపిరి బట్టే కదండి పరమేశ్వరుడు కూడా మనకి జన్మని ఇవ్వటం కానీ, జన్మని మరుసటి జన్మ ఎలా వస్తుందో కూడా దాన్ని ఊపిరి బట్టే సంకేతం చేస్తారని మనం చెప్పుకున్నాం గతంలో. ఎందుకంటే భగవంతుడు కూడా నీ మరుసటి జన్మ ఏది అనేటటువంటి దాన్ని బట్టి మనకి స్వామివారు ఏమి ప్రమేయం తీసుకోరు. నేను మరలా వచ్చే జన్మ ఎలా పుట్టాలి అనేటువంటి దాంట్లో స్వామివారి ప్రమేయం ఏది ఉండదని మనం గతంలో చెప్పుకున్నాం. ఎందుకు ఉండదయ్యా అంటే మన ఊపిరిని బట్టే, మన ఊపిరి నిరంతరం నడుస్తూ ఉంటుంది కాబట్టే ఆఖరిలో చనిపోయేటప్పుడు ఆఖరి ఊపిరి కూడా దేని మీద ధ్యాస పెట్టి ఆ ఊపిరిని వదిలేస్తావో ఆ ఊపిరి కారణం చేత నీకు మరుసటి జన్మ వస్తుందన్నమాట. ఆఖరి ఊపిరి కూడా నా డబ్బులండి ధనమండి అని కాలం గతిస్తే ఆ బీరువా కిందో లేదా డబ్బుల కింద చెదపురుగుగానో బొద్దింకగానో బల్లిగానో పుట్టిస్తాడు. లేదా పిల్లల మీద ప్రేమానురాగాలు ఉన్నాయనుకోండి, విపరీతమైనటువంటి అనురాగాలు, లేదా ఒక వ్యక్తి మీద ఉండే చనిపోయి నేను వెళ్ళిపోతే ఇతను ఏమైపోతాడో అని కాలం గతించాడు అనుకోండి, ఇంకా బాధపడక్కర్లేదు. ఇంకా నువ్వు ఆ వ్యక్తి యజమాని కానీ వ్యక్తి వచ్చినప్పుడు కానీ నువ్వు అతని ఎందే చూస్తూ ఉండొచ్చు. లేదా అతని ఇంట్లోంచి వెళ్ళినప్పుడు నోరంతా చొంగకార్చుకుంటూ కూర్చోవచ్చు. అతని ఇంట్లోకి వస్తే దేహమంతా పడి పూలంతా నాకేయచ్చు అనమాట. అతని గృహంలోని ఒక కుక్కవయ్యో పిల్లివయ్యో జన్మ పొందు అనేటువంటి లక్షణాన్ని చూపిస్తారన్నమాట. అలాగే కొన్ని జంతువులు చూడండి, కొన్ని జీవులు ఇంట్లో పెంచుకునే జీవాలు, కుక్కలు కానీ ఏమైనా, అవి యజమాని ఇంట్లోంచి బయటికి వెళ్తే అతను వచ్చేంత వరకు అన్నం కూడా తినవన్నమాట. ఎందుకంటే గత జన్మలో అతని మీద విపరీతంగా ప్రేమ పెంచుకుని ఈ జీవుడే ఆఖరి ఊపిరి వెళ్ళిపోయేటప్పుడు కూడా అతని మీదే ధ్యాస పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇతను. అందుకే ఈ జన్మలో ఆ యొక్క రుణమంతా, ఆ యొక్క బాధ అంతా తీర్చుకోవచ్చు అన్నమాట. ఆఖరికి అతను ఎంత కొట్టినా తిట్టినా సరే ఆ జీవి మాత్రం ఆ యొక్క ప్రేమ పోగొట్టుకోలేదు. అది అంతటి ప్రేమ. అందుకే ప్రపంచంలో 3 కష్టం అంటారు. ఏవి కష్టమో తెలుసా అండి? స్వామి పుష్కరణీ స్నానం, సర్గరోహ పాద సేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటారు. స్వామి పుష్కరణీ స్నానం, వెంకటాచలం వెళ్ళి స్వామి పుష్కరణీ స్నానం అంత తొందరగా చేయలేరు, అంత సాధ్యం కాదనమాట. ఎందుకు సాధ్యం కాదని మనలో చాలామంది చేసినటువంటి వాళ్ళమే, చాలామంది ఆ యొక్క పుష్కరిణిలో స్నానం చేసినటువంటి వాళ్ళమే. అంటే శాస్త్రోక్తంగా శాస్త్రం ఎలాగైతే చెప్పబడిందో, ఏ మంత్రాలైతే చెప్పబడిందో శాస్త్రోక్తంగా ఆ యొక్క కోనేరులో దిగి స్నానం చేయడం చాలా 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 కష్టమైనటువంటిది. వెళ్ళామా 3 మునకలు వేసామా, ఆ టీటీడీ వారు ఎంత చెప్పినా ఇన్ని రకాల బోర్డు పెట్టినా సరే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, ఏ కోనేరులో కానీ ఏ నదిలో కానీ ప్రభుత్వం వారు కానీ ఆ దేవస్థాన సిబ్బంది కానీ ఎంత చెప్పినా సరే నదిలో సబ్బులు వాడద్దు, షాంపూలు వాడద్దు అని ఎంత చెప్పినా సరే ఆ నదిని సర్వనాశనం చేయడానికి మనమంతా కంకణం కట్టుకుని కూర్చుంటాం అన్నమాట. ఈ దీక్షా విరమణ తర్వాత అందరూ చూడండి, భవానీ దీక్షలు కానీ అయ్యప్ప స్వామి దీక్షలు కానీ విరమణ అయిపోయిన తర్వాత శబరిమలలో తల నెత్తి నోరు కొట్టుకుని చెప్తూ ఉంటారు.
పంపా నదిలో స్వామి మీరు ధరించినటువంటి వస్త్రాలు ఆ పంపా నదిలో వెయ్యవద్దు, మాలలు మాత్రం ఆ నదిలో వెయ్యవద్దు అని ఎంత నెత్తి నోరు కూడా చెప్పినా సరే ఏ ఒక్కరో వినరనమాట. పైగా ఆ యొక్క వేసినటువంటి వస్త్రాలను తీయడానికి ఎంతోమంది సిబ్బంది వాళ్ళకి ఎన్నో వేల రూపాయల జీతం వేసి వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత చెప్పినా వినమాట. ఆ నదిలో వేయవద్దు, పక్కన ఒడ్డున వేయండి చెప్పినా సరే మనం కలగదున ఎంత 41 రోజు ఎప్పుడు పూర్తయిపోతుందా ఆ మాల విసిరవదల పడేద్దామని ఆలోచన తప్ప ప్రకృతిని రక్షించుకుందామనేటువంటి ఆలోచన ఉంటుందన్నమాట. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సరే మన ప్రవర్తన మనకలాగే ఉంటుందన్నమాట. మీరు వేసినటువంటి వస్త్రాల వల్ల ఎన్ని జీవరాశులు చనిపోతాయో ఆ పాపమంతా మనకే కొడుతుందండి. వాడి చనిపోవడం కల కారణం మనమే కదా. ఎందుకంటే అమ్మవారు ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయని అనేటువంటి నామాన్ని మనం లలితా సహస్రనామాన్ని చెప్పుకుంటున్నాం. ఎదురుకుండా వస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు ఏ కారణం లేకుండా కత్తితో పొడిచి చంపేసేయి, లేదా వాడికి విషం ఇచ్చి చంపేసేయి. ప్రభుత్వమే నేను తీసుకెళ్ళి కారాగారంలో పెట్టదు. అలాంటిది నీకు కంటికి కనపడదు కదా అని చెప్పి, వాడి ఘోష నీకు అర్థం కాదు కదా అని చెప్పి అన్ని జీవరాశుల చావుకు మనం కారణమైతే స్వామివారు చూస్తూ ఊరుకుంటాడా? అక్కడ పైనుంచి అమ్మవారు చూస్తూ ఊరుకుంటుందా? నా యొక్క నన్ను నమ్ముకున్నటువంటి ఇన్ని జీవరాశులు చనిపోవడానికి నువ్వు ప్రత్యక్షంగానే కారణం కదా, పరోక్షంగానే కారణం కదా. సబ్బులు వాడద్దు, షాంపూలు వాడద్దు తల్లి, ఆ యొక్క వస్త్రాలు నదిలో వెయ్యొద్దు అని చెప్పి ఎంత చెప్పినా సరే మూర్ఖత్వానికి పోయి మనం చేస్తాం తప్ప నిజంగా స్వామి ఇన్ని 41 రోజుల పాటు పరమ పవిత్రంగా నేను ధరించినటువంటి వస్త్రాలు వీలైతే ఇంట్లో పెట్టుకుంటాను, లేదా దీన్ని ప్రత్యేక మార్గం చూస్తాను తప్ప నదిలో ఎట్టి పరిస్థితుల్లో వేయనని చెప్పి స్వామికి నమస్కరించుకోండి. మీరు ప్రత్యేకించి శబరిమల వెళ్ళినా వెళ్ళకపోయినా సరే స్వామి అనుగ్రహం మీ యందు పరిపూర్ణంగా ఉంటుంది. లేక జగదంబ దుర్గామ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది, శివయ్య అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. 41 రోజులు ఎంతో దీక్షగా చేస్తాం, 42వ రోజు 43 రోజు విసిరవదల పడేస్తారన్నమాట ఈ మాల దీక్ష వస్త్రాలన్నీ కూడా. అంత అలా కాదు కనుక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవలసినటువంటి స్థితి ఇది. అలాగే మనం ఆఖరి ఊపిరిని దేని బట్టి వదిలిపెడతామో ఆ ఊపిరిని బట్టే మరుసటి జన్మ కూడా వస్తుందన్నమాట. ఏకాదశి స్వామి పుష్కరిణి స్థానం సద్గురోహ పాదసేవనం. నిజంగా సద్గురువులు నీకు దొరకడం అనేటటువంటిది చాలా 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 కష్టం అన్నమాట. సద్గురువులు అంటే ఎలా ఉంటారు అంటే వాళ్ళు రాళ్ళల్లోనే ఉంటారు, ఎందుకంటే రాళ్ళల్లోనే సాలగ్రామాలు ఉంటాయి. కానీ ఆ దృష్టికోణం ఉన్నటువంటి వాడికి ఇది రాయి ఇది సాలగ్రామం అనేటువంటి దృష్టికోణం ఏర్పడుతుందన్నమాట. మీరు సాలగ్రామం చూసారనుకోండి, అది కేవలంగా రాయిలాగే కనిపిస్తుందన్నమాట. కానీ సాలగ్రామానికి రాయికి తేడా ఏంటనేటువంటిది ఆ దృష్టికోణం ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది, అందులో నిష్ణాతులైనటువంటి వారికి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు అడుగడుగునా గురువులే. ఎంతమంది గురువులండి, ఎంతమంది పీఠాధిపతులు, ఎంతమంది గురువులు, అందులో ఎంతమంది స్వామీజీలు. అందులో ప్రతి వారికి స్వామివారి పాదాల పట్టి నమస్కరించాలంటే ఈ టోకెను, స్వామివారి యొక్క ఆశీస్సులు కావాలంటే 1116 ఇవే కదా. స్వామివాళ్ళు కాదు వీళ్ళు. ఎంతమంది ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నా సరే మనలో జ్ఞానాన్ని పెంపొందించుకునే స్థితి మనకు ఉండదన్నమాట. ఎవరో వచ్చి మనకు ఉపదేశం చేయాలా? నిజంగా అందుకే దేవాలయానికి వెళ్తే ఇంతకాలం గుడి చుట్టూ గోపురాల చుట్టూ తిరిగావు, కానీ నీ చుట్టూ నువ్వు తిరుగు నువ్వెవరో అర్థమవుతుంది అనేటువంటి మంత్రార్థాన్ని మన పూజల్లోనే ఉన్నాయి. ఎవరి పాదాలు వెళ్ళే పట్టి నువ్వు నమస్కరించక్కర్లా. అప్పుడు సద్గురోహ పాదసేవనం. నిజంగా గురువైనటువంటి వాడు నీకు దొరకడు, దొరికినా సరే అతని పాదసేవ చేయించుకోవడానికి సిద్ధంగా ఉండడు. ఇంతమంది గురువులు నా పాదసేవ చేయరానైనా, నాకు బంగారపు ఆభరణాలు పెట్టండి, నాకు బంగారపు కిరీటాలు పెట్టండి, నాకు బంగారంతో అభిషేకం చేయండి, నేను కూర్చున్నటువంటి సింహాసనం కూడా బంగారంతో ఉండాలి అనేటువంటి గురువులు ఉంటే వాడు నిజంగా గురువే కాదు. నిజమైనటువంటి గురువులు ఎవరంటే ఒక భగవాన్ రమణ మహర్షి అంతటి వారు మహానుభావులు, ఒక రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఇత్యాది మహానుభావులు కొన్ని వందల మందిలో ఉంటారు. కోట్ల మంది పురుషులు పుట్టినా సరే ఇటువంటి మహానుభావులు 100లోనే ఉంటారు. 100లో కూడా చాలా తక్కువే. కాబట్టి సద్గురోహ పాదసేవనం అంతా కూడా నేను మోసం చేసి నీ దగ్గర ధనం ఎలా కాజేయాలనేటువంటి గురువులే తప్ప నిజమైనటువంటి గురువు నీకు దొరకడు. ఒకవేళ దొరికినా అతని పాదసేవ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయన అంగీకరించాడు అన్నమాట. భగవాన్ రమణ మహర్షిని ఎన్ని రకాలుగా భక్తులందరూ వేధించిన స్వామి మీకు మంచి వస్త్రాలు ఇస్తాము అని ఎంత పెంచినా నాకు ఎందుకయ్యా వస్త్రాలు, నాకు అవసరం ఈ దేహానికి అవసరమా అని చెప్పి ఆయన వస్త్రాలు లేకుండా కొంతకాలం తిరిగారనమాట. ఇంకా ప్రజలు ఇంకా భక్తుల యొక్క గోల పడలేక ఆయన ఒంటి మీద వస్త్రం కట్టుకున్నారు, కానీ ఆయన గోచి కూడా బరువుగానే ఉండేది ఆ దేహం మీద. అంతటి వైరాగ్య భావన అనమాట. సద్గురోహ పాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం.
స్వామి పుష్కరిణీ స్థానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. అమ్మవారి కృప మన ఎందు ఉన్నది అనడానికి చూడండి, అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనేటువంటి నామాన్ని మనకి అష్టమి నాటి ఘడియల్లోనే మనకు అమ్మవారి వినిపించింది. ఇప్పుడు ఈ నామం వచ్చేసరికి, ఊపిరి గురించి నామం వచ్చేసరికి ఏకాదశి గడియలు ప్రారంభమవుతున్న శనికి ఈ నామం మనకి అమ్మవారి చెప్తుందన్నమాట. ఇంతకంటే అమ్మవారి అనుగ్రహం మన ఎందు పరిపూర్ణంగా ఉన్నదనడానికి ప్రత్యేక నిదర్శనం ఏమన్నా కావాలా? అందుకే లలితా సహస్రనామం చెప్పబడుతున్నామంటే ఇది అతని యొక్క ప్రజ్ఞ కాదు, జగన్మాతలో వెనకాల భాగంలో ఉండి నిన్ను అతను నడిపిస్తుంది, లేదా మీ చెవుల ద్వారా ఆవిడ వినబడుతోంది. ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం దేనికయ్యా అంటే, మనలో చాలామందిలో ఉండేటువంటి అపనమ్మకం, అపవిశ్వాసం ఏంటయ్యా అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసము ఆ పేరులోనే ఉంది కదండి, ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండుట, నివాసము అంటే ఇంట్లో ఉండుట. ఉండుట వాసం అంటే ఉండుట, నివాసము అంటే ఉండుట కదండి, ఇంట్లో ఉండుట. ఉపవాసము, ఉప అంటే దగ్గరగా. అందుకే మనకి పెద్ద పెద్ద క్షేత్రాలు ఉపాలయాలు అంటారు. ఉపాలయాలు అంటే అమ్మవారి యొక్క దేవస్థానం ఉంటే దానికి దగ్గర చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా ఉపాలయాలు అంటారు. ఉపాలయాలు దుర్గమ్మవారి దేవస్థానం ఉందనుకోండి, దానికి ఉపాలయాలు ఉంటాయి కొన్ని. ఆ యొక్క గణపతి దేవాలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ, ఇలా కొన్ని ఉపాలయాలు ఉంటాయి. ఉపాలయము. ఉపవాసం అంటే దగ్గరగా ఉండుట. ఏమిటి దగ్గరగా ఉండుట? నా పూజామందిరం దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ వీపానిచ్చో లేదా భుజమానిచ్చో కూర్చోవాలనా, లేదా స్వామివారి ఫోటో తెచ్చి నా దగ్గరగా కూర్చోవాలనా, లేదా గుడిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గరగా ఆలింగనం చేసుకుని కూర్చోవాలని అంతరార్థం. ఇది కాదు. ఉపవాసము అంటే కేవలంగా కడుపు మార్చుకొనడం మాత్రమే కాదు. కొంతమంది చూడండి, చాదస్థానికి పోయి ఏం చేస్తారంటే ఇవాళ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉందంటే కళ్ళు తిరిగిపోతున్నా, శోచించిపోతున్నా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం తినను అంటారు. అన్నం తినకపోవడం ఏంటి? అన్నం తినాలి జాగ్రత్తగా. ఉపవాసం అంటే నీ శరీర శోధనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంత మాత్రమే సాత్విక పదార్థాన్ని తిని శరీరాన్ని పోషించుకొనుట. అంటే శరీరం ఇంతకు మించి నా స్థాయి దాటిందనుకోండి, నీరసించిపోయి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఆ కళ్ళు తిరిగిపోతూ ఉండగా ఇంకా కళ్ళు తిరగకుండా నీ శరీర శోధనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే సాత్వికమైనటువంటి పదార్థాలు, అంటే అలాగనగా మసాలాలు కానీ ఇటువంటి ఘాటు పదార్థాలను తినకుండా సాత్విక పదార్థాలు, పాలు కానీ పండ్లు కానీ తీసుకుని సాత్విక పదార్థాన్ని ఉండి దేహాన్ని నిలబెట్టుకోవాలి. కేవలంగా తినకుండా ఉంటాను పోని సాత్విక పదార్థాలు పాలు పళ్ళు తీసుకుంటాను అంతే ఉపవాసం అయిపోయిందండి అంటే అది కాదనమాట. నీరసం వచ్చేస్తున్నా కూడా స్వామివారి నామస్మరణ చేయగలవా? నువ్వు అమ్మవారి నామస్మరణ చేయగలవా? కళ్ళు తిరిగిపోతున్నా కూడా, కళ్ళు పడిపోతున్నాయండి, ఇంకా ఊపిరి కూడా చాలా మందం అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి బాగా. ఇంకా అయ్యవారి నామస్మరణ చేయగలవు నువ్వు? భగవంతుడి నామస్మరణ ఈ మనసులో నిలబడగలదా? నిలబడగలిగిందంటే నువ్వు ఒక వారానికి ఒక గట్టు ఎక్కినట్టే. ఇది ఉదాహరణ చెప్పాలంటే, నేను ఉపవాసం ఉన్నాను అనుకోండి, ఇవాళ ఇది ఒక గంట సేపు నాకు బాగా రోజు అలవాటు, బాగా కడుపు నిండా తిని కూర్చోవడం అలవాటు, బాగా రోజంతా కడుపు నిండా రోజు 9 గంటలు తినేవాడిని. ఇవాళ రోజున 11 వరకు చూద్దాం తినకుండా ఎంతవరకు నా ఇంద్రియాలు నా నియంత్రణలో ఉంటాయో 11 వరకు చూసాం. 11:10 దాటిందనుకోండి, నాకు నిదానంగా కొంతమందికి చాలామంది కోపం వస్తుంది. ఎందుకంటే కడుపులో జఠరాగ్ని బాగా భగభగ మండుతూ కోపం వస్తుంది, లేదా నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. నీరసం వస్తున్నా కూడా మనసు కడుపు దేహం అంతా ఆకలితో ఉంటే మనసు లగ్నం కాదు ఎక్కడ కూడా. ఆకలి అవుతుంది, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో శ్రీమాత్రే నమ, ఓం శ్రీమాత్రే నమ అని చెప్పగలుగుతున్నా కూడా ఈయన మనసు అక్కడే లగ్నం అయిందా? అక్కడే లగ్నం అయితే కనుక ఒక రోజున ఉపవాసం చేసినట్టే, ఒక గంట సేపు ఉపవాసం చేసినట్టే. అంతే తప్ప ఉపవాసం అంటే కడుపు మార్చుకుని ఎంత కళ్ళు తిరిగిపోతున్నా నేను శోషించిపోతున్నా తిననని కాదు. కానీ మనలో చాలామందికి ఉండేటువంటి అపవిశ్వాసం ఏంటంటే, ఉపవాసం ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పనివ్వండి, ఎంతమంది గురువులు చెప్పనివ్వండి, నేను గనక చెప్పుకుంటే అమ్మవారు నా యందు ప్రత్యక్షం కావలసిందే అనేటువంటి విధంగా అంత రావణ భక్తిలాగా ప్రవర్తిస్తారు తప్ప, ఇది కాదమ్మ ఉపవాసం అంటే ఎవరనమాట. ఎందుకంటే అసలు వాళ్ళు గత జన్మలో చేసినటువంటి పాపానికి ప్రతిఫలం అన్నమాట ఇది.
ఎలాగో తెలుసా అండి, గతంలో నీకు బాగా ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, నీ ఎదురుకుండా ఆకలితో అలమదిస్తున్నాడు ఒక వ్యక్తి, లేదా నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీకు తెలియకుండా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆకలితో అలమదిస్తున్నాడు. నీ దగ్గర అంత ఐశ్వర్యం ఉంది కూడా వాడికి పెట్టకుండా నువ్వు తినేసావు కదా. ఆ పాప ప్రతిఫలం ఎలా కలిసి ఈ జన్మలో మనకు వర్తిస్తుంది అనమాట. నీకు తినే శక్తి లేదా, ఉంది. ఐశ్వర్యం లేదా, ఉంది. పళ్ళు లేవు, ఇంట్లో ఆహార పదార్థాలు లేవు, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు తినలేవు. ఎందుకు తినలేవు అంటే గత జన్మలో నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలమే ఈ రోజున ఉపవాసం అనేటువంటి నమ్మకంతో నువ్వు అనుభవిస్తున్నావు అనమాట. అది పాపానికి ప్రతిఫలం, ఉపవాసం కాదు అది. గత జన్మలో తినడానికి శక్తి ఉండి కూడా పెట్టడానికి శక్తి ఉండి నువ్వు పెట్టలేవు కనుక ఆ పాప ప్రతిఫలమే నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్నావు. అది ఉపవాసం ఎన్నటికీ కాదు, అది నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలము. ఉపవాసం అంటే ఈ ఉపవాసం ఎప్పటికీ పరిపూర్ణమవుతుందండి. ఏకాదశి వ్రతం అంటే కేవలంగా శ్రీమన్నారాయణ భజన చేయమనో శ్రీమన్నారాయణ గురి చేయమనే కాదు. లేక ఒక గంట చేసావు, లేదా ఒక 5 నిమిషాలు చేసావు, ఇంకా ఆఖరి ఊపిరి, ఇంకా ఆకలి బాధ నిదానంగా పెరుగుతూ వస్తుంది కదండి. నిదానంగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ రోజున ఒక పావు గంట చేసావు, వచ్చే ఏకాదశికి ఇంకా కొద్దిగా రెట్టింపు చేసుకో. ఇంకా నేను గతంలో ఒక 5 నిమిషాలు ఉండగలిగాను, ఇంకో 2 నిమిషాలు ఉండగలిగాను, ఇంకో 5 నిమిషాలు 2 నిమిషాలు పెంచగలిగాను. అదే ఇలాగ చేయగా ఆఖరిలో మరణం ప్రాప్తిస్తోంది అనేటువంటి సందర్భంలో చనిపోయేటటువంటి వ్యక్తికి ఒకసారి 1,00,000 తేళ్ళు వచ్చి కరిస్తే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుందన్నమాట. కాబట్టి అంతటి బాధలో కూడా నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితే నీ ఉపవాస దీక్ష పూర్తయిందయ్యా. కానీ ఆఖరి ఊపిరి కూడా నువ్వు అమ్మవారిని స్మరించావు కనుక నువ్వు అమ్మవారిలోనే కలిసిపోతావు. అందుకే ఏకాదశి వ్రతం చాపి చయం అత్యంత దుర్లభం అని చెప్తారనమాట. నిదానంగా ఒక్కొక్కటి నువ్వు పెంపొందింపురాగా ఆఖరి నీ మరణం వచ్చే సందర్భానికి అది పూర్తవుతుంది. ఇది ఎంతమందికి సాధ్యమండి? ఒక ఊపిరి, ఒక ముక్కు గురించి చెప్పారంటే ఋషులు సామాన్యంగా చెప్పరు స్వామి, ఇంత రహస్యాన్ని పెడతారు. మరి మన ముక్కుకి, మన ఊపిరికి సంకేతం. మరి అమ్మవారి ముక్కు దేనికి సంకేతము? మన ముక్కు జన్మ తీసుకోవడం సంకేతం. అమ్మవారి ముక్కు దేనికి సంకేతం అంటే అమ్మవారి ముక్కు మన జన్మనివ్వటానికి, మన తలరాతలు చూడడానికి ఆవిడ సంకేతమే. బ్రహ్మగారి అనుజ్ఞ చేతనే మన తలరాతలు కానీ మన ఊపిరులు కానీ కూడా ఆవిడ రాస్తూ ఉంటుంది. చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు అనమాట. అందుకే చిత్రగుప్తుడు ఎవరో కాదు, అమ్మవారే. ఇక్కడే చిత్రంగా ఉండి గుప్తంగా లెక్కలు వేసేస్తూ ఉంటుంది. ఎన్ని ఊపిరులు ఖర్చు పెట్టాడు ఇతను, ఎన్ని ఊపిరులు ఇంకా స్వీకరించవలసింది ఉండేదని. మన జన్మ మన చేతిలో ఉంటుందండి. నేను ఈ జన్మ ఇవాళ రోజున జన్మ తీసుకోవాలనుకున్నాను, లేదా ఒకడు దరిద్రుడిగా పుడతాడు, అతను దరిద్రుడిగా పుట్టాలని అతను కోరుకుంటాడా? లేదా ఒకడు మహాకోడీశ్వరుడికి కొడుకుగా పుట్టాలనుకుని అతను కోరుకుంటాడా? నేను మహాసౌందర్యవంతుడిగా పుట్టాలి అని అతను కోరుకుంటాడండి ఎవరైనా? మన జన్మ మన చేతిలో లేదు. కానీ అమ్మవారి ముక్కు, అమ్మవారి జన్మం అలా కాదనమాట. అమ్మవారు జన్మించాలనుకుంటే ఒకనొక సందర్భంలో జనక మహారాజు కోరుకున్నాడు, జానకిగా వెళ్ళిందనమాట. నాకు ఆడపిల్లలు లేరు తల్లి, సంతానం లేదు తల్లి అంటే అతన్ని ఉద్ధరించడానికి జనక మహారాజు కుమార్తె కనుక జానకిగా వెళ్ళింది. కానీ భర్త మాత్రం శ్రీమన్నారాయణుడు ఏ జన్మలో వెళ్ళినా కూడా ఒక రోజున భార్గవ మహర్షి తపస్సు చేశాడు, భృగు మహర్షి తపస్సు చేశాడు. నాకు కుమార్తెగా కావాలి తల్లి అని ఆయన కోరుకున్నాడు. వారింట్లో భార్గవిగా జన్మించింది ఆవిడ, భార్గవిగా. పర్వతరాజు తపస్సు చేశాడు, నా కుమార్తెవై ఉండు తల్లి అని చెప్పి ఆయన తపస్సు చేశాడు. పర్వతానికి పుట్టింది కనుక పార్వతిగా ఆవిడ వెళ్ళింది. ఇలాగా ఎంతమంది కోరుకున్నా వెళ్తుంది. దక్ష ప్రజాపతి వెళ్ళాడు, కోరుకున్నాడు ఆవిడని సంతానంగా కావాలని. దాక్షాయనిగా ఆ ఇంటికి వెళ్ళిందనమాట. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఊపిరిలను కూడా మన జన్మకి కారణం. కానీ ఆవిడ జన్మకి కాదు. భక్తుల మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఎవరి వంశంలో కూడా అయినా సరే నేను పుట్టగలను అనేటువంటి చిహ్నాన్ని ఆవిడ ముక్కు ద్వారా మనకు అందిస్తుంది. అంటే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమో నమః. 19 అక్షరాల నామం, మహా అత్యంత శక్తివంతమైనటువంటి నామాలు అన్నమాట. ఈ నామాన్ని గనక పరిపూర్ణంగా స్మరణ చేసిన, జపం చేసిన ప్రతినిత్యము కూడా మీ ఇంట్లో సంతానం లేకుండా కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కనుక ఇబ్బంది పడుతున్నారు, సంతానం కలగటం లేదు, 2-3 ఏళ్ళు అయినా సరే సంతానం కలగటం లేదు అనుకున్నటువంటి వారికి ఈ నామాన్ని గనక
ఒక వీలైన రోజులు లేదా 41 రోజులు, 108 రోజులు, 41 రోజులు కానీ 108 రోజులు కానీ నిత్యము కూడా జపాన్ని చేస్తూ ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ శక్తిని బట్టి జప సంఖ్య ఉంటుందని మీ ఓపిక మీ సమయాన్ని బట్టి 9కి తక్కువ కాకుండా చేస్తూ అమ్మవారికి తీపి పదార్థాన్ని ఎవరైతే నివేదన చేసి నమస్కరించుకుంటారో వారింట్లో ఖచ్చితంగా ఏడాది పూర్తయ్యే లోపు సంతానం కలుగుతుంది అని చెప్పడానికి శాస్త్రాలు మనకి గట్టిగా ఘోషిస్తున్నాయి అన్నమాట. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అమ్మవారి మీద నమ్మకం ఉంటే. అంతటి శక్తివంతమైనటువంటి నామ ఈ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. దక్ష ప్రజాపతి కోరుకున్నాడు, దాక్షానికి వెళ్ళింది, కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడంటే ఒకనొక సందర్భంలో దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తున్నాను అని చెప్పి ఈశ్వరుడికి హవిస్సు ఇవ్వకుండా నేను యాగం తలబెట్టాను అని చెప్పి నిరీశ్వర యాగం ప్రారంభించాడు ఆయన. అమ్మవారికి ఇష్టం లేకపోయినా సరే ఆవిడ వెళ్ళింది, నేను మా తండ్రికి చెప్పి చూస్తాను, సరే సరే వెళ్ళు అని పరమేశ్వరుడు కూడా సౌజ్ఞ చేశారు. వెళ్ళింది. అక్కడ తెలిసిందనమాట, అక్కడ నా భర్తకి ఆవిర్భాగం ఇవ్వకుండా యాగం చేస్తున్నారు కనుక భర్తకి అవమానం జరిగింది కనుక మొత్తం యాగాన్ని మొత్తం ఆవిడ నాశనం చేసి పడేసిందనమాట. ఆవిడ ఎక్కడ చేసిందని అనుకోవచ్చు. ఆవిడ లేకపోయేసరికి పరమేశ్వరుడే తనంత తాను ఉద్రేకం చెందాలి. ఆవిడ పక్కన లేకపోయేసరికి ఆయన యొక్క రూపమే ఆవిడనమాట. అందుకే అర్ధనారీ స్వరూపం అంటే ఆయన హృదయం ఈయన హృదయం ఆవిడనమాట. అంతటి శక్తి అన్నమాట. ఆవిడ పక్కన లేకపోతే ఈయన ఉగ్రరూపం తట్టుకోలే ఎవ్వరూ కూడా. అంతటి మహాశక్తి సంపన్నుడు పరమేశ్వరుడు, అంతటి మహాశక్తి జగన్మాత. కాబట్టి దక్ష ప్రజాపతి చేతిలో ఆవిడ దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. కానీ పార్వతీదేవి పుట్టినప్పుడు ఎంత జగన్మాతగా వేడుకున్నారో. ప్రత్యేకించి వంశంలో ఆడపిల్ల పుట్టాలి అనుకున్నటువంటి వారు మాత్రం ఈ నామాన్ని పరిపూర్ణ మనస్సుతో చాలా శ్రద్ధగా నవచంపక పుష్పాభనాసాదండ విరాజితాయ నమో నమః అని నమస్కరించుకుని ఈ నామం గనక చెప్పారా వాళ్ళ వంశమంతా ధరించబోవడానికి ఒక ఆడపిల్ల జన్మిస్తుందన్నమాట. మగపిల్లవాడు పుడితే ఉందండి, మహైతే వాడు వంశాన్ని ధరిస్తాడు, తల్లిదండ్రులకు అన్నం పెడతాడో కూడా తెలియదు అనమాట. కానీ కూతురు వివాహం అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల సుఖాన్నే కోరుకుంటుంది ఆవిడ. మా నాన్నగారు, మా అమ్మగారు, మా తమ్ముడు కానీ అన్నయ్య కానీ వాళ్ళకే ఆవిడ మీదే ఆవిడ మనస్సంతా వాళ్ళ మీద ఆవిడ మనస్సంతా ఉంటుంది తప్ప మగపిల్లవాడికి ఎక్కడో ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుందన్నమాట. అందుకే అంతటి శక్తివంతమైనటువంటి నామం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమో నమః. నీ వంశాన్ని మొత్తాన్ని కూడా తరింపజేసేటటువంటి ఒక వంశానికి అంతాన్ని కూడా పరిమళ భైరితమైనటువంటి ఒక మేరు ఒక అద్భుతమైనటువంటి సంతానాన్ని నేను ప్రసాదించగలను. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమో నమః. పైగా సంపెంగ ఇన్ని పువ్వులు ఉన్నాయి కదండి, సంపెంగ పువ్వులకే ఎందుకు ఈ లక్షణం? సంపెంగ పువ్వులతో మాత్రమే ఎందుకు పోల్చాలి అనుకుంటే, సంపెంగ పువ్వు చూడండి ఎక్కడ ఉన్నా సరే దాన్ని దాచడం మనకి సాధ్యం కాదన్నమాట. ఒక పనస పండు ఒకటి, ఒక సంపెంగ పువ్వు ఒకటి, వాటిని దాచిపెట్టి ఉంచడం మనకి తరం కాదనమాట. సంపెంగ పువ్వు ఎక్కడున్నా సరే తెలిసిపోతుంది వాసన బట్టి. కాబట్టి ఈ వాసన ఏమిటయ్యా అంటే, ఈ వాసనే మహానుభావులు పుట్టడానికి గల కారణము. ఎక్కడో మహానుభావులు అమ్మవారి నాసికని చూసి ధ్యానం చేసి, పైగా ధ్యానం చేయడానికి ధ్యాస నిలబడడానికి కూడా ఊపిరే కారణం అనమాట. పూజ మొట్టమొదట్లో చూడండి, అయ్యా ముక్కు పట్టుకోండి అంటారు పెద్దలు యొక్క పండితులు. ముక్కు పట్టుకుంటే ఉపయోగం పడదు. ముక్కు పట్టుకోవడం కాదంటే ప్రాణాయామానికి సంకేతం. కుడివేలు ఒక చేతి బొటన వేలుతో పూర్తిగా ఒక ముక్కు రంధ్రాన్ని మూసి పూర్తిగా గాలి పీల్చి వేరొక వేలుతో ఈ రంధ్రాన్ని మూసి పీల్చిన గాలిని ఈ ముక్కు రంధ్రం నుంచి చాలా నిదానంగా మంద్రంగా వదలాలన్నమాట. దాన్ని ప్రాణాయామం అంటారు. ఇలా కొద్దిసేపు కొన్ని సెకండ్ల పాటు చేయాలి. చేస్తే మీ ధ్యాస దాని మీద నిలబడుతుందన్నమాట. ఇదే తపస్సుకు సంకేతము, ఇదే జ్ఞానానికి సంకేతము. ఈ జ్ఞానంతో ఉన్నటువంటి సువాసనతో కూడినటువంటి మహానుభావులు ఈ వంశంలో జన్మిస్తారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరండి, మన చుట్టుపక్కలే చాలామంది ఉన్నారు. భగవాన్ రమణులంతటి మహానుభావులు ఉన్నారు. భగవాన్ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు. స్వామి వివేకానంద ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఇలాగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అలాగే ఈ యొక్క సంప్రదాయం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారి మాత్రమే కాదు ఇందులో ఉండేది, దేశానికి సంబంధించినటువంటి వారు కూడా ఒక మహానుభావులు ఎంతమంది ఈ దేశాన్ని పరిపాలించారో. ఛత్రపతి శివాజీ కావచ్చు, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి,
అలాగే ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళందరూ కూడా కేవలంగా మహాశక్తి సంపన్నులు, మహా జ్ఞానైక మూర్తులు. వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తి యొక్క మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టడం కోసం తన జీవితాలను కూడా లెక్క చేయకుండా వీరోచితంగా తన ప్రాణాలు సహితం వదిలిపెట్టినటువంటి మహానుభావులు. అమ్మవారి నాసికలోంచి వచ్చినట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళు తన దేహం గురించి చూసుకోలేదు. అంతటి మహాశక్తి సంపన్నులు పుట్టారు, పుడతానే ఉంటారు. ఈ యొక్క పుణ్యభూమిని రక్షించుకోవడం కోసం మాతృభూమి జగన్మాత లలితా త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపమే మన భరతమాత స్వరూపంలో కూడా ఉన్నది ఆవిడే. అందుకే దేశభక్తి కలిగినటువంటి వాడికి దైవభక్తి ఉండినా ఉండకపోయినా సరే దేశభక్తి కనుక కలిగినట్టయితే అతని జీవితం పరిపూర్ణమైనట్టే. ఇంతమంది మహానుభావులు పుట్టారు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమో నమః. అంతటి మహాశక్తి సంపన్నుడు. అలాగే భగవాన్ రమణ మహర్షి పుట్టినప్పుడు కూడా ఆయన జీవితంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. అమ్మో, మీరు ఇప్పుడైనా అరుణాచల క్షేత్రం వెళ్తే ఆయన ఉండేటువంటి ఆశ్రమాన్ని చూశారనుకోండి, చాలా చాలా అత్యద్భుతంగా సౌందర్యవంతంగా కోతులవి సంచారం చేస్తూ, నెమలలు పురివిప్పి నాట్యం చేస్తూ ప్రశాంత వాతావరణంగా నిలబడుతుందన్నమాట. మనకి గోచరిస్తుంది. కానీ రమణ మహర్షులు